అదే టీవీ. మనతో పాటు కార్పొరేటర్ కేజీ ప్రియరావు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉండబోతుంది జూబ్లీస్ ఎన్నికలు? ఎలా ఉండబోతుంది మీకే కనిపిస్తుంది కదా, మొత్తం గులాబీ మయంలాగా ఉండబోతుంది. ఎందుకంటే మళ్ళీ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నామో, జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి గుమ్మం ప్రతి గడప కూడా అలానే కోరుకుంటున్నారు. కాబట్టి అనివార్య కారణాల వల్ల బై ఎలక్షన్ వచ్చినా సరే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ దానికి ఉదాహరణగా ఈ నియోజకవర్గం నిలవబోతుంది. ఎందుకంటే జూబ్లీస్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి మేము కేసీఆర్ గారిని ఇంకొక 3 సంవత్సరాలు మేము తిరిగి ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి దానికి ఉదాహరణగా నిదర్శనగా మేము ఇది జూబ్లీస్ నియోజకవర్గాన్ని కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. అపోజిషన్ క్యాండిడేట్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి వరకు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇది స్పెషల్ గా సవాల్గా తీసుకుంటున్నాం. నవీన్ యాదవ్ గెలుస్తుండు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. ఇది వాస్తవమేనా? కాంగ్రెస్ పార్టీ ఇంత నేషనల్ పార్టీ అయి ఉండి కూడా ఇంత పెద్ద తప్పు ఎలా చేశారో నాకు తెలియదు. నవీన్ యాదవ్ ఒక కంటెస్టెంట్ కాదు, ఒక లీడర్ కూడా కాదు. నా దృష్టిలో ఒక సామాన్య కార్యకర్తతో కూడా సమానం కాదు. ఎందుకంటే అతనికి ప్రజల సమస్యలు తెలియదు, ప్రజల ప్రాబ్లమ్స్ తెలియదు, ఏ లైన్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నవీన్ యాదవ్ ని సడన్ గా మైక్ తీసుకుని మీరు అడగండి, సివరేజ్ మ్యాన్ హోల్ కి జిహెచ్ఎంసీ మ్యాన్ హోల్ కి డిఫరెన్స్ అడగండి, చెప్తారేమో చూడండి. ఎందుకంటే కనీసం ప్రజల సమస్య ఏంటో కూడా తెలియదు. ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రజల సమస్యలు ఏంటి, ఏం కావాలి ఏంటి అని అడగే నాయకుడు కాదు అతను. ఎంతసేపు ప్రజల మీద దౌర్జన్యం చేసి ఏ ల్యాండ్ కబ్జా చేసుకుందామా, ఏ ల్యాండ్ లో మన మనుషులు పెడదామా అని చెప్పి ఎక్కడి నుంచి ఏది వసూలు చేద్దామా. ఈ రోజు నేను చెప్తున్నా, గత 20 నెలలుగా నవీన్ యాదవ్ మనుషులందరూ కూడా రోడ్ల మీద పడి ఎవరెవరు బిల్డింగ్లు కట్టుకుంటున్నారా, ఏమేం చేద్దామా, ఏం వసూలు చేసుకుంటున్న సందర్భాలు కూడా మేము చూస్తున్నాము, ఎదురవుతున్నాము. ఇంకా మేమందరం కూడా మాగంటి గోపీనాథ్ గారు బ్రతుకున్నప్పుడు అదంతా కూడా అణిచివేసి, ఆ అరాచకాలన్నీ కూడా అణిచివేసి వాళ్ళందరూ ఆగారు. లా అండ్ ఆర్డర్ అంత కంట్రోల్లో ఉంది. కానీ 20 నెలలుగా వాళ్ళ అరాచకాలు ఎలా విజృంభించినాయని చెప్పి ప్రజలే మీకు సమాధానం చెప్తారు, రేపు ధీటుగా సమాధానం చెప్తారు. నా దృష్టిలో నవీన్ యాదవ్ కంటెస్టెంట్ కూడా కాదు, మా కాంపిటీషన్ కూడా కాదు. అంటే ఇప్పుడు ఏం తోటి మీరు ప్రజలలోకి వెళ్తున్నారు? ఏ పథకాలు అమలు చేసారు? కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కాబట్టి మేము మా పథకాలకు గెలిపిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి మీరు ఏ ఎజెండా తోటి మీరు పబ్లిక్ లో కోట్లు అడగడానికి వెళ్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే జూబ్లీస్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కేసీఆర్ గారి పథకాలు ఏదైతే మేము ఇంటింటికి మాగంటి గోపీనాథ్ గారు అందించారో అవే సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి తప్ప గత 20 నెలలుగా ఏ అభివృద్ధి జరగలేదు, ఏ సంక్షేమ పథకం కూడా ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేదు. దీనికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంటింటికి మీరు కెమెరా తీసుకుని వెళ్ళి ప్రజలను అడగచ్చు. వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తారన్నారో ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఇంకా వాళ్ళు చెప్తే మళ్ళీ మీ సాక్షిగానే, మీడియా సాక్షిగానే చెప్తున్నారు, మేము ఇద్దాం అనుకున్నాం, లంక బిందులు ఉన్నాయి అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ ఏమీ లేవు, కానీ అందుకని ఇవ్వలేకపోతున్నానని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒప్పుకున్న సందర్భాలు కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ధీటుగా దీనికి సమాధానం చెప్పబోతున్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్టేజ్ గా సవాల్గా తీసుకుంటున్నారు. జూబ్లీస్ లో మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడాలి? గతంలో కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా మొగ్గు చూపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విజయము బీఆర్ఎస్ పార్టీదే. వాళ్ళు ఏదో మభ్య చూస్తారని గ్రేటర్ హైదరాబాద్ లో మరి గత స్థానిక ఎన్నికల్లో ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వారు గెలవలేదు. ఈరోజు ఇంకా మెజార్టీ పెరుగుతుంది, కానీ మెజార్టీ పెరుగుతానే ఓటం అనేది ఉండదు. అది మెజార్టీ వైపే మాకు సభ ఆరంభానికి వచ్చినా మేము ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అంటే ఎందుకు మరి ఏ ఎజెండా తోటి మీరు జనాలకు ఓట్లు అడుగుతారు? ఎజెండా ఏం లేదు. గతంలో మాగంటి గోపీనాథ్ గారు అయితే ఏ ఎజెండా తోటి వచ్చారో ఆయన మరణము అనేది మాకు కూడా చాలా బాధాకరమైన విషయమే. ఈ రోజు ప్రభుత్వం వచ్చి మరి 2 సంవత్సరాలు కాలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఆ ఒక ఎజెండా చాలు మాకు. బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకే ఓటేయబోతున్నారు, అది కూడా చెప్తున్నా. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను కూడా అమలు చేస్తున్నాము. ఏదైతే మేము 6 గ్యారంటీలు అన్నామో 6 గ్యారంటీలు కూడా అన్ని అమలు చేస్తున్నాం. కాబట్టి మేము ప్రజలకు మా వైపు చూస్తున్నారు, మాకు ఓటేయాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ హామీ చేసి ఒక బస్సు తప్ప బస్సు వల్ల కూడా మళ్ళీ బస్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు వాళ్ళ భర్తల మీదనే మరి భారం వేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ఆల్రెడీ 0 కాబోతుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా విజయము, జూబ్లీస్ విజయం బీఆర్ఎస్ పార్టీది. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్? ఈ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ మేము కాదు, యావత్ భారతదేశం చూస్తుంది. రేవంత్ రెడ్డికి
భయం చుట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాగంటి గోపీనాథ్ చనిపోవడం బాధాకర విషయమే, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అక్కడ వెళ్ళి మేము ఇక్కడ వచ్చి దాదాపు 10 రోజుల మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పనిచేస్తున్నాం విద్యార్థి భాగం తరపున కూడా. ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మాగంటి గోపీనాథ్ గారు ఇచ్చిన అభివృద్ధి చేసిన పనులు గుర్తు చేస్తున్నారు, కేసీఆర్ గారి పింఛన్లు గుర్తు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి, 2500 అత్త కోడలకి ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు, వాళ్ళకి ఇవ్వలేదు చెప్పండి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి చెప్తున్నా. ఈరోజు నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది తప్ప ఈసారి గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీగా పట్టం కడతాం పక్కా. సో మరి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ ప్రెజర్ గా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో దిగినాము, మేమే వర్క్ చేసుకుంటున్నాము, మాకు పథకాలన్నీ మేము అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు, మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక విషయం చెప్తా బ్రదర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఇక్కడ ఉన్న స్థానిక పిఎస్లలో రౌడ్ షీటర్ గా పేరు ఉంటుంది, చనిపోయిన గోపీనాథ్ పేరు, సిదాపల్కల మీద అభివృద్ధి మీద పేరు ఉంటుంది. అది ఒక్కడే చాలు మాకు, ఇంకో వేరే చెప్పాల్సిన అవసరం లేదని చెప్తున్నా. 4 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము. స్థానిక పబ్లిక్ ఏమని చెప్తున్నారంటే రేవంత్ రెడ్డికి ఓటేసే లేదు, జూబ్లీహిల్స్ అడ్డా, పెద్దమ్మ గుడికి ఎంత ఫేమస్, టీఆర్ఎస్ పార్టీ అడ్డానికి ఎప్పుడు కూడా ఈసారి భారీ మెజార్టీతో సునీత గారి పేరుతో గెలవబోతున్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ లో మాత్రము వారు వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు? ఏం మాట్లాడదామన్నా, మన తెలంగాణ మనకు వస్తుంది పక్క, అంతే. చేసేదే తెలంగాణ కోసం ఇన్ని రోజులు పబ్లిక్ అంతా తెలిసింది ఎంతగానో మోసపోయినారని. ఈసారి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అనుభవం అయింది, చాలా పెద్ద దోకా అయింది. ఇప్పుడు ఆ దోకా నుంచి బయట పడుతురు, అందరు సంతోషంగా ఉన్నారు. ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మహిళల కోసం ఏర్పడిన ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సభలైనా మాట్లాడుతుంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగానా మహిళలకు ఏమేమి పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే పథకాలు ఎండు, ఇప్పటి వరకు అయితే ఒక్క పథకం రాలే. ఒక్కరు కూడా అన్ని చెప్పడానికే కానీ పోకడాలే కానీ ఏం పెట్టలే. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇయ్యలేడు. అన్నాడు ఏం చేసినాడు, ఏం ఇయ్యలేడు. 2500 లేడీస్ కి ఏం చేసినాడు, బస్సులు ఫ్రీ చేస్తాడు, బస్సులు ఫ్రీ పెట్టి ఒకరికొకరు కొట్టుకోవాలి అట్లా పని చేసినాడు. ఆయన చేసి కూడా ఒకటే, చేయకుండా కూడా ఒకటే. అన్ని ప్రజలైతే లేడీస్ అయితే మస్తు తిడుతున్నాడు ఆయనకి. ఆయన ఈ మళ్ళొకసారి ఈ భూమిలో మళ్ళీ రావద్దు అనేసి కోరుకుంటున్నారు లేడీస్ మొత్తం. అంటే చాలా వరకు మహిళలకు మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. వడ్డీ లేని రుణాలు అంటున్నాడు, బతుకమ్మ చీరల పంపిణీ చేసిండు, రకరకాలుగా పథకాలు కూడా ఇచ్చిండు కదా. అన్ని మాటలే మంది, ఏం చెయ్యడు వాడు, ఏం పీకాడు. ఏమనేదంటే లేడీస్ కి బతుకమ్మ చీరలు ఒక ఏమంటారు, ఒక చొక్కా కూడా ఇప్పియాడు వాడు. వాని ముఖమే లేదు ఇప్పించడానికి. థ్యాంక్ యూ.